ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక మేజర్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఒక పర్టికులర్ ఇవాళ టైంలో. రేపు మరీ ఎక్కువైపోయారు. ఎక్కువైపోయినాయి. జరిగినప్పుడు దాన్ని ఎంతవరకు మనం తీసుకోవాలంటే మరీ మన ఆరోగ్యం పాడైపోయి మన రొటీన్ కూడా దెబ్బతినేసేంత. అంటే మ్యామ్ ఇదివరకు నేను చాలా హ్యాపీ ఫ్యామిలీ. నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామందికి ఇవన్నీ అయ్యాయి ఇష్యూస్. వీళ్ళు ఎప్పుడు ఇలా ఉంటారు, అలాగే హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకునేవాడిని. నాకు అలాంటి ఇష్యూ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అలాంటి ఇష్యూ వచ్చేసరికి ఒక్కసారిగా తట్టుకోలేకపోయాను. దాని నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 4 years 5 years పట్టింది. బట్ ఇప్పుడు ఓకే, నడుస్తుంది ఇలా. నేను మాత్రం రాజుగారు నిజం చెప్తున్నాను, మీరు ఎప్పుడు నవ్వుతూ మీరు 10 మందిని నవ్వించే రాజుగారిని నేను చూశాను. మీరు డల్నెస్ నేను ఎప్పుడూ చూడలేదు. నేను అసలు మీద చూడాలని కూడా అనుకోవట్లేదు. మీరు మళ్ళీ అంతే అలానే కంబ్యాక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నిజంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యాను అనుకుంటున్నాను నేను. అయ్యారు, బట్ కానీ అంటే నేను ఫ్రెండ్ని కదా, అవును, సో కొద్దో గొప్ప అది తెలుస్తుంది. ఫేస్లో బయట బయట యాక్ట్ చేయగలం కానీ కెమెరాల ముందు ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళ దగ్గర అసలు యాక్ట్ చేయ దొరికిపోతాం. అంటే ఎక్కువని కాదు, జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మేబీ 10-20% అంతే, నాట్ మచ్.